వస్తే మళ్ళీ అది ఎన్నికలు వస్తే గెలుస్తాం అన్నట్టుగా నేనేమి ఒక తీవ్ర వ్యతిరేక భావంతో లేకపోతే విద్వేషంతోనే చెప్పట్లేదు. చాలా వాస్తవికంగా చెప్తున్నా. చాలా ఇంగిత జ్ఞానంతో ఆలోచిస్తే కూడా తెలిసే విషయాలు. సభకు వెళ్ళని ప్రతి క్షణము వైసీపీ మరింత నష్టపోతుంది. ఒకవేళ మైక్ ఇవ్వకపోతే మీరు లేచి మంచి పాయింట్ చెప్పగలిగితే అప్పుడు మీరు బయటకు వచ్చి చెప్పండి. సభలో చెప్పనివ్వలేదు కాబట్టి నేను చాలాసార్లు అలా కూడా చేస్తుంటారు కదా. అవును, సభలో నాకు అవకాశం ఇవ్వలేదు కాబట్టి బయటకు వచ్చి చెప్తున్నానని చెప్పండి. అంతేగాని సభకే మీకు మీరే నిర్ణయించుకొని అంటే మీరే స్పీకర్ ఏం చేయాలో నిర్ణయిస్తారు. స్పీకర్ అలా చెయ్యడు అని మీరే నిర్ణయిస్తారు. ఈ రెండు జరిగాయి కాబట్టి ఇప్పుడు నేను సభకు వెళ్ళడం అన్యాయం అని నిర్ణయిస్తారు. ఆ తర్వాత మీడియాలో నేను అసెంబ్లీ పెడతాను, మీలో ఒకరు స్పీకర్గా ఉండాలని మీరే నిర్ణయిస్తారు. ఏ మీడియాని మీరు నిర్ణయిస్తారు ఇప్పుడు? అవును, అది కూడా నేను ప్రశ్న ఇస్తాను. ఇప్పుడు మీరు సాక్షి మీడియా ఆయనకే ఇస్తారా లేదా ఇతర వీళ్ళకి ఇస్తారా? ఇస్తే ఏ మీడియా వాళ్ళైనా సరే మీ తరఫున అక్కడ సభకు నాయకత్వం వహించడానికి స్పీకర్గా కూర్చోడానికి సిద్ధపడతారా? ఎందుకు ఇవన్నీ అసంబద్ధమైన అసంభవమైన తర్క విరుద్ధమైన అవాస్తవికమైన విషయాలు మాట్లాడుతున్నారు? సో దే ఆర్ అట్టర్లీ రాంగ్. పూర్తిగా ఇవి అర్థరహితమైనటువంటి అనర్థదాయకమైనటువంటి విషయాలు. ఆంధ్రప్రదేశ్కు నష్టం చేసేవి కానీ లాభం చేసేవి కాదు. మీరు అసెంబ్లీకి వెళ్ళి బడ్జెట్ మీద ఇక్కడ చెప్పి అక్కడే చెప్పండి. చెప్పలేదా? చెప్పే అవకాశం కోల్పోయారా? ప్రజలు మీకు 11 స్థానాలు ఇస్తే మీరు ఆ 11 కూడా లేకుండా చేస్తున్నారు. ప్రజలు 11 స్థానాలైనా ఇచ్చారు, ఓట్లు 40% ఇచ్చి మీరు మాకు 11 కూడా వద్దు, మేము సభకు వెళ్ళడము అని. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఉదాహరణకి ఈరోజు సోషల్ మీడియాలో మీరు చూస్తారు, షర్మిల ఆల్రెడీ రాజీనామా చేయమని అడిగారు. సభకు రాని వాళ్ళు సభకు ఉండడం ఎందుకు, సభను అవమానిస్తున్నారు కాబట్టి వీళ్ళ మీద చర్య తీసుకుందామని ఎవరన్నా రేపు ఒక సభలో ఒక నోటీసో తీర్మానమో పెట్టొచ్చు కదా. మీ మధ్య ఏం పెద్ద గొప్ప సంబంధాలు ఉన్నాయి కాబట్టి. అందువల్ల అప్పుడు ఏమవుతుంది, అందుకే ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తాయని మీరు వాదన చూస్తారు మళ్ళీ. అవును, మళ్ళీ అప్పుడు మీరు కోర్టుకు వెళ్ళాలి. కాబట్టి ఇదంతా చేయాల్సింది అధికారంలో ఉన్నప్పుడు పొరపాట్లు చేసి అధికారం కోల్పోయారు. సంక్షేమ పథకాలు ఇచ్చారు, ఇచ్చినవి ఎవరు కాదంటారు. కానీ ఇంకా చాలా పొరపాట్లు తప్పులు చేశారు, అయ్యారు. ఇప్పుడు కూడా తప్పే చేస్తున్నారు. అది నేను చెప్పేది. మొదట్లోనే ఆరంభంలోనే ఇదేదో అప్పుడన్నా 2017 వరకు 3 ఏళ్ళనే ఉన్నాయి, ఇప్పుడు అది లేదు. బాగాలేదు, ఇది అస్సలు బాగాలేదు. ఆయన మీడియా కాన్ఫరెన్స్ వాళ్ళ పత్రికలో ఇచ్చిందంతా కనుక అది ఇక్కడ ఏపీ ఎడిషన్లో మాత్రమే వివరంగా ఇచ్చారు. అవన్నీ కనుక చదివితే ఇంత ఇల్లాజికల్గా మాట్లాడటం ఏంటి అనే ఒక ఆశ్చర్యం కలుగుతుంది. నాకు తెలిసి వైసీపీలో ఎవ్వరూ ఏకీభవించడం లేదు జగన్ నిర్ణయంతో. సభకు వెళ్ళకపోవడం సరైంది అని చాలా సీనియర్ మోస్ట్ మాజీ మంత్రులతో మాట్లాడితే వాళ్ళు కూడా ఏకీభవించట్లేదు. ఆయన అంతే అంటున్నారు, అంతే. సరే ఏంటి సార్, ఏమన్నా కీలకమైన అంశం ఉండదు? అంత అమాయకంగానో లేకపోతే అంత ఆలోచన లేకుండా ఈ రకంగా బిహేవ్ చేస్తారు? చాలా చేశారు. అది మనం ఏం చెప్పలేమని అనేక విషయాలు ఆలోచన రహితంగా తర్క విరుద్ధంగా అప్రజాస్వామికంగా చేశాడు ఆయన అధికారంలో ఉన్నప్పుడు. కాదు, ఇప్పుడు కూడా ఈ నిర్ణయం కూడా ఏదో ఆలోచన. మోహన్ చెల్లగా అని ఓ పెద్ద పదం వాడా కదా మీరు. అదే మోహన్ చెల్లదు. రెండోది అక్కడికి వెళ్తే అవమాన పాఠాలు అవుతానేమో అని ఆందోళన, ఎదుర్కోవడం ఎందుకు వచ్చిన సమస్య అని ఇన్ని కారణాల వల్ల దానికి ఏదో ఒక లాజిక్ కనిపెట్టారు. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, వైసీపీ లీగల్ టీం ఈ మాట నేను వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కూడా 100 సార్లు చెప్పాను, 100 సార్లు వర్చువల్గా. అసలు మీరు ఆలోచించరా? సుప్రీంకోర్టుకి వెళ్తే ప్రతి దాని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళడం, చివాట్లు పెడితే మళ్ళీ రావడం, ఇదంతానే. వైసీపీ యొక్క లీగల్ అడ్వైజ్ టీం చాలా ఘోరంగా దెబ్బతింటూ ఉంటుంది ప్రతి సందర్భంలో. అది మీరు మార్గదర్శి తీసుకోండి, అది చంద్రబాబు అరెస్ట్ తీసుకోండి, అది మీరు రఘురామకృష్ణరాజు కేసు తీసుకోండి, ఇంకా ఏదైనా మీరు తీసుకోండి. వాళ్ళ లీగల్ టీం, న్యాయ సలహా బృందం అన్నది అసలు వాళ్ళకి అన్ని ఐడియాలు ఇచ్చి మీరు దాని మీద ఏదో చేయమంటే ఒక విధంగా రాజకీయ కక్ష సాధింపుకు లీగల్ ఎక్స్పర్ట్స్ ఎందుకండి? దానికి కావాల్సింది వేరే ఎక్స్పర్ట్స్ కావాలి. కాబట్టి ఇలా అనడం అంటే నేను హోదా ఇవ్వద్దు, మాట్లాడించో సమయం ఇవ్వండి. ప్రజాస్వామ్యంగా ఇంకో 5 నిమిషాలు ఎక్కువచ్చు, ఇంకో 10 నిమిషాలు ఎక్కువచ్చు. వెళ్ళి చూడాలి కదండి ముందు. కానీ సమానంగా 10 నిమిషాలు ఎందుకు? అప్పుడు రఘురామకృష్ణరాజే వెళ్ళి సలహా ఇచ్చాడు మీరు సభకు రండి అని, ఏదో సాబని చెప్పినట్టుగా. కాబట్టి ఆయన ఇంత బలంగా చెప్పడం అంటే నిజంగా చాలా ఆశ్చర్యకరమే కదా, అభ్యంతరకరం. అయితే అనాలోచితంగా ఏం చేయట్లేదు. చెప్తున్నా కదా, వాళ్ళు ముఖ్యమంత్రులుగానే వెళ్తారు.
ప్రతిపక్ష హోదా ఇస్తే కూడా వెళ్తాడా లేదా నాకు సందేహమే 11 మందితో. అంతకుముందు ఇచ్చి ఉన్నా వెళ్ళలేదు కదా, అవును 40 మంది ఉన్నప్పుడు. విజయమ్మ వెళ్ళారు, ఆ విధంగా ఆ ధైర్యం విజయమ్మ చేశారు. ఏం చేయలేదు ఆమె. అప్పుడు చేర్చుండకపోతే వైసీపీ కథ ఎలా ఉండేది, అది మళ్ళీ ఒక ప్రశ్న. కరెక్ట్. ఇవన్నీ చరిత్రను మళ్ళీ ఒకసారి మనం తిరగదోడే అవకాశం ఉండదు. ఎవడో అన్నాడంట, క్లియోపాత్ర ముక్కు కొంచెం వంకరగా ఉంటే ప్రపంచ చరిత్ర వేరుగా ఉండేదని. ఇవన్నీ సిద్ధాంతాలు. ఒక బుక్కే ఉంది. అప్పుడు దాటి ఉండకపోతే ఏమయ్యేది, ఆ సరిహద్దులో శివాజీ ఘర్షణ పడితే ఏమయ్యేది, బ్రిటిష్ వాడు ఈయన, ఇలా చరిత్ర ఛాన్స్ ఇవ్వదు. ఇప్పుడు ఒక ఛాన్స్ ఇంకా ఉంది, దాన్ని పోగొట్టుకుంటాం ఇష్టం. సార్ ప్రజలకు బడ్జెట్ గండికోట రహస్యంగా మారింది అంటున్నారు బుగ్గన గారు. ఏపీ బడ్జెట్పై మాజీ మంత్రి బుగ్గన సెటైర్లు, ఇదంతా కూడా అన్ని రహస్యాలు తెలుసు బుగ్గనకు. జగన్ కోటలో తెలుసు, ఇక్కడ తెలుసు. పైగా జగన్కి ఆయన స్కూల్ అప్పటి నుంచి క్లాస్మేట్. జగన్